అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. A1 జనార్దన్ వీడియో తర్వాత కల్తీ లిక్కర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. జోగి రమేష్ మెడకు చుట్టుకుంది కల్తీ మద్యం వ్యవహారం. జోగి యాక్షన్లోనే ఈ కల్తీ లిక్కర్ కథ నడిపానంటున్నాడు A1 జనార్దన్. చంద్రబాబు డైరెక్షన్లో ఈ కల్తీ కథ నడుస్తోందని జోగి కౌంటర్. తిరుమలలో ప్రమాణానికి రావాలని బాబుకు జోగి ఛాలెంజ్ విసిరారు. ఏపీలో కల్తీ లిక్కర్ కేసు అటు తిరిగి ఇటు తిరిగి జోగి రమేష్ మెడకు చుట్టుకుంది. మొత్తం కథంతా జోగియే నడిపించారంటూ వీడియో బాంబు పేల్చారు A1 జనార్దన్. జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బురద చల్లాలి, వాళ్ళు బ్యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి లేలో పెట్టన్నారు సార్. నేను ఇబ్రహీంపట్నం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్ర రెడ్డి తమ్ముడుపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. నేను అక్కడ వైన్ షాపులో వాళ్ళకి వచ్చి వాళ్ళు చేసుకోలేకపోతే తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెడ్డ పేరు తేవాలనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కల్తీ లిక్కర్ అడ్డా పెట్టించారంటూ మరో సంచలన సంగతి బయటపెట్టారు A1 జనార్దన్. భయపెట్టి కొంచెం డబ్బు ఆశ చూపి అన్ని రకాలుగా చేశారు సార్. నన్ను డిపార్ట్మెంట్కి అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించారు సార్. ముల్కం చెరువులో రైడ్ చేయించి అది సరికంతా పట్టించి గవర్నమెంట్ మీద రివర్స్గా మాట్లాడి గవర్నమెంట్ ఇలా తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి యాంటీ చేసిపోతాం ట్రై చేశారు. కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకుడిని సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్దన్ అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మీ దాని మీద కూడా చూపించేద్దాం, నువ్వు అక్కడ బాగా పెట్టే సరుకు ఇక్కడ తెచ్చిపెట్టేసి గొడవలో పెట్టు, అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాడికి తెలిసి నేను సురేష్ మా ద్వారా ముందు రోజే అన్ని అక్కడ తెప్పించి పెట్టించారు సార్. వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్. ఆస్తి ఇచ్చిన 3 కోట్లు నాకు ఇస్తారనుకున్నాను, ఎప్పుడన్నీ తీరుతారనుకొని నేను ఓకే అన్నాను సార్, చేసేదానికి ఓకే అన్నాను సార్.